హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. రేపు 11వ తారీఖు పోలింగ్ అయితే జరగబోతుంది. కానీ ఇన్ని రోజులు ప్రచారం ఒకేతైతే మరి ఈ లాస్ట్ 48 గంటలు ఈ రోజు మరి రెండో ఎత్తు మూడో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫలితాలు తారుమారు అయ్యే రోజు, మనం ఓటు వేయాలనుకున్న అభ్యర్థిని కూడా మార్చే రోజు అనమాట. మరి దాని కారణం డబ్బు పంపిణీ మామూలు డబ్బు కాదు. ఓటుకి 10,000 నుంచి 30,000 అంట. మనము నీతిగా అయితే కరెక్ట్ ఉన్నా, మనం కరెక్ట్ మన అభ్యర్థికి కరెక్ట్ మనకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మారొచ్చు. ఎందుకంటే డబ్బు అంత లొంగదీస్తుంది కదా. 500 1000 అంటే కూడా మనము తీసుకోకపోవచ్చు, పెద్ద డబ్బేం కాదు. కానీ 5,000 10,000 30,000 దాకా 30,000 వరకు అంటే మనం ఎంత కరెక్ట్ ఉన్నా సరే లొంగాల్సి వస్తుంటుంది కదా కదా మరి అట్లా జరుగుతుంది. మరి క్షేత్రస్థాయిలో మరి సర్పంచ్లే 5,000 10,000 దాకా పంచినారు సర్పంచ్ అభ్యర్థులు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కూడా మరి 10 నుంచి 30,000 అంట. మరి దీనికి సంబంధించి వార్త అయితే చూద్దాం. ఓటికి లేని వాళ్ళ దగ్గర అసలు డబ్బే లేదు. రాజకీయ నాయకులు రాజకీయాల్లో తిరిగే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు బాగానే ఉంటున్నాయి. ఓటికి 10,000 అంటే మామూలు మాట కాదు. దీనిపైన వార్త అయితే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. రాజకీయాలపైన వార్తలు విశ్లేషణ, ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి మీ అభిప్రాయం. ఓటుకి 10,000 వార్త అయితే చూద్దాం. ఓటుకు 10,000 మరి డబ్బుతో పాటు సుక్క ముక్క. ఓఆర్ఆర్ సమీప ఓటర్లకు మున్సిపల్ అభ్యర్థుల ఆఫర్. నగదు సమీకరణ కష్టమైతే ఆన్లైన్ ద్వారా లావాదేవీలు. మరి డబ్బులు పంచడం కొంచెం కష్టం అవుతుంది కదా, పట్టుకుంటారు ఎక్కడ దొరుకుతాయి ఎన్నికల సంఘానికి ఇవన్నీ ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్. అందుకే ఆన్లైన్ ద్వారా ఇప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. ఆన్లైన్ ద్వారా పంపిణీ. రూపాయలు 8,000 వరకు పంచుతున్న చైర్మన్ ఆశావాహులు. మెజారిటీ పట్టణాల్లో 3,000 నుంచి 5,000 వరకు పంపిణీ. మరి ఇంత పంపిణీ చేస్తే కంపల్సరీ మారాల్సి వస్తుంటది. పోల్ మేనేజ్మెంట్ చేపట్టిన ప్రధాన పార్టీలు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయా పార్టీల ఎమ్మెల్యేలు. ఎంత పర్యవేక్షించినా మరి మనకు డబ్బులు ఒకవేళ మనం ఎవరైతే తీసుకుంటారో డబ్బులు తీసుకున్న వాళ్ళు మరి ఆ రిజల్ట్ ఫలితాలు వచ్చే వరకు ఖర్చు పెట్టుకోకుండా ఉండండి. ఎందుకంటే మళ్ళీ ఈ మధ్య చూస్తున్నాం, మా డబ్బులు ఓడిపోయిన వాళ్ళు మా డబ్బులు మాకియనని కూడా వస్తున్నారు కదా, అడుగుతున్నారు. మళ్ళీ కొంచెం ఖర్చు పెట్టకుండా ఉంచుకోండి ఫలితాలు వచ్చే వరకు. మరి వార్త పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ తెరలేపాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కేడర్ను రంగంలో దింపాయి. మెజారిటీ పట్టణాల్లో ఒక్కో ఓటర్కి 3,000 చొప్పున పంపిణీ చేస్తుండగా కొన్ని పట్టణాల్లో 5,000 చొప్పున అందజేస్తున్నట్టు సమాచారం. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో రూపాయలు 8,000 వరకు నగదు పంచేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. కొన్ని మున్సిపాలిటీలో మీద పార్టీలు అడ్డుపడతాయనే ఉద్దేశంతో ప్రధాన పార్టీ ఇంటికే డబ్బులు పంపిణీ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. దీనితో మిగతా పార్టీలపై ఓటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో సోమవారం సాయంత్రం నుంచి డబ్బులు పంపిణీ శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. పోటాపోటీ పంపిణీ అంటే ఒక్క పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు, కానీ 2 పార్టీలు అయితే ఖచ్చితంగా ఇద్దరు 2 పార్టీలు ఖచ్చితంగా పంచుతారు. ఎవరు కరెక్ట్ కాదు. పోటాపోటీ పంపిణీ. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండడంతో 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో ఓటరుకు కనీసం 3,000 వరకు నగదు పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కొన్ని పట్టణాల్లో ఓ ప్రధాన పార్టీ రూపాయలు 5,000 చొప్పున డబ్బులు పంపిణీ చేయగా విషయం తెలుసుకున్న మరో పార్టీ అందుకు పోటీగా ఓటరుకు 6,000 చొప్పున నగదు అందజేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మనం ఒక పార్టీ 3,000 ఇస్తే వాళ్ళకి డబల్ ఇస్తారంట ఇంకో పార్టీ వాళ్ళు తెలుసుకొని. ఆ విధంగా అంతా పోటాపోటీగా పంపిణీ చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి నగదు అందజేసిన ప్రచారం జరుగుతుంది. అయితే చైర్మన్ పదవి కోసం పోటీలు పడుతున్న ఆశావాహులు ఏకంగా 8,000 వరకు నగదు అందజేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఒక్కో అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంపిణీ కోసం 30 లక్షల నుండి 50 లక్షల వరకు నగదు రెడీ చేసుకొని బహిరంగంగానే పంపిణీ చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒక పంపిణీ బాధ్యతలను అభ్యర్థుల సన్నిహితులకు అప్పగించారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గంలోని పట్టణాల్లో పంపిణీ ప్రక్రియను మానిటరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. ఎక్కడైనా తక్కువ డబ్బులు ఇస్తుంటే అభ్యర్థులకు ఫోన్ చేసి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో సమానంగా నగదు పంచాలని వారిని ఆదేశించినట్టు తెలుస్తుంది. చూసారు కదా, మరి అభ్యర్థులు డబ్బులు తక్కువ పంచుతుంటే ఎమ్మెల్యేలే మానిటరింగ్ చేస్తున్నారట. డబ్బులు ఆపోజిట్ వాళ్ళు ఎంత పంచితే వాళ్ళకి ఎక్కువనే పంచమని కూడా వాళ్ళకు ఫోన్ చెప్తున్నారంట. ఎమ్మెల్యేలే మానిటరింగ్ చేస్తున్నారంట. మరి హైదరాబాద్ సమీప పట్టణాలలో 10,000 ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో మున్సిపాలిటీలో డబ్బు పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతున్నది. అక్కడ ఏకంగా ఒక్కో ఓటర్ ప్రధాన పార్టీల నుంచి 10,000 వరకు నగదు ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో నగదు సమీకరణ కష్టంగా మారడంతో ఆన్లైన్ ద్వారా
డబ్బులు పంపిణీ సెల్ ఫోన్ కు స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నట్టు సమాచారం. ఓ ప్రధాన పార్టీ కొన్ని మున్సిపాలిటీలో ఆదివారం రాత్రి డబ్బులు పంపిణీ పూర్తి చేసి ఇంటింటికి కిలో చికెన్ చొప్పున ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులు ఓటర్ల చేతిలోకి డబ్బులు పెట్టి తమకే ఓటు వేయాలని కాళ్ళు కూడా మొక్కుతున్నట్టు తెలిసింది. మరి కాళ్ళు కూడా మొక్కుతురట. మటను, చికెన్, సుక్క, ముక్క, మందు షాప్, వైన్ షాప్ అయితే బంద్. కానీ ఎట్లా మనకు తెలిసిందే, వైన్ షాప్ ఎంత బంద్ ఉన్నా దొరుకుతుంది. 2 రోజులైతే బంద్ అంట. సుక్క ముక్కదో వైన్ షాప్ మందు ప్లస్ డబ్బులు. మున్సిపల్ ఎన్నికలకే అనుకుంటాం, కానీ అంతకుముందు సర్పంచ్ ఎన్నికలకే ఎంతో డబ్బు పంచారు అభ్యర్థులు. మరి ఎంత నీతిగా, ఎంత కరెక్ట్ అభ్యర్థికి వేద్దాం అనుకున్నా కూడా మారాల్సి వస్తుంది కూడా. మంచోడు అయినప్పటికీ మన దగ్గర గుణం ఉన్నప్పటికీ కూడా అంటే 8,000 10,000 అంటే సరేలే అన్నట్టు ఉంటుంది కదా. మరి జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అంతే. మరి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మరి సర్వేలు అయితే బీఆర్ఎస్ సైడే ఉన్నారు పబ్లిక్ అని. కానీ డబ్బు మహిమ, మొత్తం టోటల్ డబ్బు మహిమ. అధికార పార్టీ ప్లస్ అక్కడ డబ్బు, ఎప్పుడైనా అధికార పార్టీ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, కానీ బీజేపీ మిగతా పార్టీకి అవకాశం ఉండదు. ఈ 2 పార్టీలనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యకే పోటీలో ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు మాత్రం పైన ఇప్పుడు 2 పార్టీలు ఎక్కువ వెయిట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ వెయిట్ చేస్తుంది. అట్నే కాంగ్రెస్ అయితే స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రచారం చేసిండు. ఆ ప్రచారం కూడా భయపెడుతూ ప్రచారం కదా. మీకు బీఆర్ఎస్ బీజేపీ వేస్తే వాళ్ళకి ఇప్పుడు ఉన్నది లేదు, ఇప్పుడు వచ్చేది ఏమీ లేదు. మరి మీకు ఓట్లు మనకు కాంగ్రెస్ గెలిస్తేనే మీకు అన్ని సంక్షేమ పథకాలు, అన్ని డబ్బులు వస్తాయి, నిధులు వస్తాయి అని భయపెట్టుకుంటా మరి వాళ్ళకి వేస్తే ఏమి రావు అని రకరకాల భయపెట్టుకుంటా మన జూబ్లీస్ ఎన్నికల్లో కూడా చూసినాం. మరి మనకు జూబ్లీస్ ఎన్నికలు కూడా మీకు సన్న బియ్యము, బీఆర్ఎస్ కి ఓటేస్తే సన్న బియ్యం రావు, రేషన్ కార్డులు రావు, మరి పెన్షన్లు పెరగవు, ఇవన్నీ ఇలాంటి ప్రచారం అయితే తను చేస్తుంది కదా, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎన్నికలు ఇలాగనే ఉంటాయి. మెయిన్ జనరల్ ఎలక్షన్స్ వరకు ఈ విధంగానే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ కూడా చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి, లైక్ షేర్ చేయండి. మరి మరో వీడియోతో రాజకీయాలపైన వార్తల విశ్లేషణ, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.